ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. భారత 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఎర్రకోట బురుజు నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను మన దేశంలో తయారు చేయాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.47% పెరిగింది. గత 24 గంటల్లో 36,083 కొత్త కేసులు నమోదయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. కోవిడ్-19 మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో జూన్ నెల 21 నుంచి 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. ఆకాశవాణి యువ శ్రోతలను ఈ వ్యాక్సిన్ వేయించుకోవలసిందిగా, అలాగే ఇతరులకు సహాయపడవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. కోవిడ్-19 ఇప్పటికీ ఆరోగ్యానికి ముప్పుగా ఉన్నందువల్ల స్వీయ రక్షణ పాటించండి. కోవిడ్కు సంబంధించిన సమాచారం, మార్గదర్శకాల కోసం జాతీయ హెల్ప్ లైన్ 0111-2397804 గానీ 1075 గానీ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇక వార్తలు వివరంగా. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను మన దేశంలో తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రకటించారు. 100 లక్షల కోట్ల రూపాయల మేరకు గతిశక్తిని అమలు చేస్తారని, దీనివల్ల యువజనులకు ఉపాధి అవకాశాలు లభించి మౌలిక సదుపాయాల పెరుగుదల సమగ్రంగా తోడ్పడగలదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను స్మరించుకుంటూ ప్రధానమంత్రి ఘనంగా నివాళులర్పించారు. మొదటి ప్రధానమంత్రి నెహ్రూను, దేశాన్ని ఐక్యంగా ఉంచిన సర్దార్ పటేల్ను, భారత్కు భవిష్యత్ మార్గం చూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆయన స్మరించుకున్నారు. దేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ప్రగతి పథంలో పయనిస్తున్న మన దేశం ముందు కరోనా మహమ్మారి పెద్ద సవాలుగా నిలిచిందని, ప్రజలు ఈ యుద్ధంలో సంయమనం, సహనంతో పోరాడారని ప్రధానమంత్రి కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు జాతికి గర్వకారణం కావడంతో పాటు యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రధానమంత్రి అభినందించారు. విభజన నాటి బాధాకరమైన పరిస్థితులను దేశం ఏనాడు మర్చిపోలేదని, అందుకే ఆగస్టు 14ను విభజన గాయాలు గుర్తుకు తెచ్చే రోజుగా పాటించాలనే భావోద్వేగ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. స్వాతంత్ర శతాబ్దికి చేరువ కానున్న నేపథ్యంలో రాబోయే 25 సంవత్సరాల ప్రయాణం నేటి నుంచి ప్రారంభమవుతుందని, ఇది కొత్త భారతదేశ సృష్టికి అమృత కాలమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. లద్దాఖ్లో LAHDC ముఖ్య కార్యనిర్వాహక కౌన్సిలర్ ఫిరోజ్ అహ్మద్ ఖాన్ భీమాథాంగ్లో సుల్తాన్ చౌ క్రీడా మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కవాతులో లదాఖ్ పోలీసు, NCC పాఠశాల విద్యార్థులు కవాతు జరిపారు. పార్సీ నూతన సంవత్సరాది నవరోజ్ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నవరోజ్ పర్వదినం సోదర భావం, అందరి పట్ల కరుణా స్ఫూర్తికి ప్రతీక అని ఆయన అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పార్సీ సమాజం గట్టి సేవలు అందించిందని ఆయన కొనియాడారు. ఈ పండుగ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలుసుకుని సోదరభావం, ఐక్యతను చాటి చెబుతారని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పండుగ జరుపుకోవాలని కోరారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు కొత్త ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కూడా రాష్ట్రపతి వెంట ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఇంతవరకు జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 54,38,00,000 పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. గత 24 గంటల్లో 73,50,000 పైగా వ్యాక్సిన్లను అర్హులైన వారికి వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత 24 గంటల్లో 36,083 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం 3,85,336 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో మొత్తం 39,927 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 3,19,76,000 పెరిగింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.47% పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో 1,835 మంది కోలుకున్నారు. మరో 16 మంది కోవిడ్ తదితర ఆరోగ్య సమస్యలతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 19,93,697కు పెరిగాయి. మొత్తం మరణాలు 13,647కు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న కాబూల్ వెలుపలి ఒక పెద్ద పట్టణం జలాలాబాద్ను తాలిబాన్ ఉగ్రవాదులు ఆక్రమించారు. దీంతో రాజధానితో సంబంధాలు తెగిపోయాయి. ఈ పట్టణం తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లిపోవడంతో దేశంలోని 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో కాబూల్తో పాటు 5 మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి అదుపు ఉంది. కాబూల్లో కూడా తాలిబాన్లు చొచ్చుకుపోతున్నట్టు సమాచారం. ఇలా ఉండగా కాబూల్లోని తమ రాయబార కార్యాలయం సిబ్బందిని అమెరికా తరలిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి సహాయపడేందుకు అమెరికా 5,000 మంది సైనికులను పంపించింది. 20 సంవత్సరాల నుంచి సాధించిన విజయాలను వదులుకునేది లేదని, తాలిబాన్లను కఠినంగా ఎదుర్కొంటామని దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశ ప్రజలు చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈరోజు స్వాతంత్ర్య దిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవాతు వందనం స్వీకరించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 26 నెలల్లో ప్రజాప్రభుత్వంగా ప్రతి ఒక్కరికి దక్కవలసిన హక్కుల అమలు కోసం కృషి చేసినట్టు చెప్పారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతులు, బలహీన వర్గాలు అదనపు మద్దతు ఆశిస్తున్న విషయం గ్రహించారని అన్నారు. విద్యార్థులు ఆంగ్ల విద్య మాధ్యమం కోరారని, మహిళలు భద్రతను ఆశించారని, నిరుపేదలు ఉత్తమ ఆరోగ్య సేవలు కోరుకున్నారని ఆయన చెప్పారు. అవినీతి రహిత పారదర్శక వ్యవస్థను అందిస్తామన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి సందర్భంగా స్పష్టం చేశారు. గత 26 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర చరిత్ర గతిని మారుస్తూ ఉత్తమ సమాజ నిర్మాణానికి దారివేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల జాతీయ పతాకాలు ఎగరవేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన ప్రధాన ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ జెండా ఎగరవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3 లక్షల మంది రైతులకు 25,000 రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేశామని, మరో 6 లక్షల మంది రైతులకు 50,000 రూపాయల లోపు ఉన్న పంట రుణాలను రేపటి నుంచి మాఫీ చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రారంభించే దళిత బంధు పథకం వల్ల దళితులకు ఆర్థిక సాధికారత లభిస్తుందని కూడా చంద్రశేఖరరావు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆకాశవాణితో అమృత్ మహోత్సవ్ క్విజ్ పేరిట ఏడాది పాటు క్విజ్ కార్యక్రమాన్ని ఆకాశవాణి నిర్వహిస్తున్నది. స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల ఘట్టాలు, స్వాతంత్ర్య పోరాట యోధులు, వీరుల త్యాగాలు, చారిత్రక ఘనత, కళా వారసత్వ వైభవం, 75 ఏళ్లుగా వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి సోమవారం ప్రాంతీయ వార్తల్లో ఈ ప్రశ్నను వినిపిస్తాము. శ్రోతలు తమ జవాబును airquiz75@gmail.com అనే ఈమెయిల్కు పంపాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా సరైన సమాధానం ఇచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. విజేత పేరును ఆ తర్వాతి రోజే ప్రాంతీయ వార్తల్లోనూ, ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HOD పైన ప్రకటిస్తారు. ఆకాశవాణితో అమృత్ మహోత్సవ్ క్విజ్లో పాల్గొని 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాల్లో పాలుపంచుకోవాలని శ్రోతలను కోరుతున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఎర్రకోట బురుజుల నుంచి దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను మన దేశంలో తయారు చేయాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.47% పెరిగింది. గత 24 గంటల్లో 36,083 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.